నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము 8వ చాప్టర్ సమ్మరీలో ఉన్నాము. 8వ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్, సంబంధాల గురించి. సో ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలంటే, భగవంతుల వారు మనకి క్లియర్గా చెప్పింది, ఒక రిలేషన్షిప్లో తప్పకుండా మనము ఏం తెలుసుకోవాలంట, ఎప్పుడైనా కూడా మనము ఎదుటి మనిషితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనము ఎదుటి మనిషికి ఏమిస్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము అని మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకోవాలంట. కానీ మన దృష్టి మన మీద ఎక్కువ పెట్టుకోవాలి, కానీ ఎదుటి మనిషి మీద, ఎదుటి మనిషి ప్రవర్తన మీద పెట్టకూడదు అని క్లియర్గా మళ్ళా చెప్పి ఉన్నారు. భగవంతుల వారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. అదేంటంటే, ఇఫ్ యూ కెనాట్ లవ్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ లవ్ అనదర్ అంటున్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు పక్కన వాళ్ళని కూడా ప్రేమించలేవని చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ఒక రిలేషన్షిప్కి మొదటి మెట్టు. ఇంకా భగవంతుల వారు ఇలా చెప్తున్నారు, తమని తాము ప్రేమించలేని వారు ఇతరుని ప్రేమను కూడా నమ్మలేరు. అంతేకాకుండా ప్రేమను కోల్పోతామనే భయంతో తమ నిజమైన వ్యక్తిత్వాన్ని కూడా దాచిపెడతారు. అలా జరిగినప్పుడు ఇంకే విధంగా చేస్తారంటే, ఎదుటి వ్యక్తికి నచ్చడానికి తనని తాను మార్చుకుంటూ చివరికి తన అసలైన నిజ స్వరూపాన్ని కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే నిజమైన ప్రేమలో మనల్ని మనం కోల్పోవడం కాదు, మన నిజమైన స్వరూపాన్ని మరింత స్వేచ్ఛగా వ్యక్తపరచడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటేనంట, నిజమైన ప్రేమలో జరుగుతుందంట. సో అంటే ఇప్పుడు ఆరోగ్యకరమైన సంబంధం, రిలేషన్షిప్ అంటే ఒకరినొకరు ఇద్దరూ మార్చుకోవడం కాదు, ఇద్దరూ కూడా తమ నిజ స్వరూపాన్ని బయటపరచడానికి, వాళ్ళ రియల్ స్వభావాన్ని, రియల్ బిహేవియర్ని ఓపెన్గా చెప్పుకోవడానికి ఇద్దరు ఒకరికొకరు సహాయపడడము అని చెప్తున్నారు. సో ఏంటంటే, ఒక రిలేషన్షిప్ నుండి మనలో ఉన్న అసలు ఒక రిలేషన్షిప్ ఎందుకు వస్తుందంటేనంట, మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని బయటకు తీయడానికి ఒక రిలేషన్షిప్ని మనము ఎంచుకుంటామంట. అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కానీ, తల్లిదండ్రులతో అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్తో అవ్వచ్చు, లేకపోతే పిల్లలతో అవ్వచ్చు. అది ఒక క్వాలిటీని బయటికి తీస్తుందన్నమాట. ఆ క్వాలిటీ ఏమిటి అన్నది మీరు మాత్రమే దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలరు. దానికి కూడా మనకి ఏం కావాలి, అత్యంత అవేర్నెస్ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళా మనము ధ్యానానికే వెళ్తాం. ధ్యానం చేస్తూ ఉంటే మీలో ఆ ఎరుక, అవేర్నెస్ పెరిగి ఈ రిలేషన్షిప్ నుంచి, అది పెయిన్ఫుల్ అయినా ఆనందకరమైన రిలేషన్షిప్ అయినా, నేను ఏ విధంగా ఉంటున్నాను ఈ రిలేషన్షిప్లో నేను ఏం నేర్చుకోవాలి, అది పెయిన్ అయితే ఓహో దీనిలో ఏదో సరి చేసుకునేది ఉంది, నేర్చుకునేది ఉంది అని నేర్చుకోవాలి అని స్పష్టంగా భగవంతుల వారు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా భగవంతుల వారు ఇలా చెప్తున్నారు, ఒక రిలేషన్షిప్లో ఎప్పుడైనా ఒక కోపం కానీ, ఒక బాధ కానీ, ఒక ద్వేషం కానీ, ఇట్లాంటి ఒక అసహ్యం కానీ, ఇట్లాంటి ఏదన్నా ఒక భావాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమన్నారు ఏంటి, ఆ ఎమోషన్లో పడిపోకూడదు. నేనే ఆ ఎమోషన్, నాకు కోపం వచ్చేసింది, ఇప్పుడు మా వారు ఇలా అన్నారు, లేకపోతే నా భార్య ఇలా అన్నది, లేకపోతే నా పిల్లలు ఇలా అన్నారు, లేకపోతే మా అమ్మ ఇలా అంది, లేకపోతే మా అత్తగారు ఇలా అన్నారు అని ఆ కోపము, ఆ ఎమోషన్లో పడిపోవద్దు. నాకు కోపం వచ్చింది అని దాన్ని ఒక సపరేట్గా గమనించమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ఎమోషన్ని మీరు గమనిస్తారో, మీరు కాదు అన్నట్టుగా, అప్పుడు మీరు దాని నుంచి వేరుపడిపోతారు. మన జీవితము మన ఎంపికల వలన, మన ఆలోచనలో ఉన్న ఎంపికల వలన జరుగుతుంది. సో హయ్యెస్ట్ చాయిస్ మీద ఆధారపడి మన జీవితం అత్యుత్తమంగా ఉండడము ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఒక మంచి చాయిస్ అన్నమాట. నేను ప్రేమతత్వంతో ఉండాలి అన్న ఒక చాయిస్ని మీరు ఎంపిక చేసుకుంటే, మీ సంబంధ బాంధవ్యాలు కూడా ప్రేమతత్వంతో ఉంటాయి.
అలా సంబంధ బాంధవ్యాలు ప్రేమతత్వంతో ఉంటే మీరు వేరే మీరు చేసుకునే ఆ ఒప్పందము అంటే హయ్యెస్ట్ చాయిస్ ఏంటి? నేను ప్రేమతత్వంతో ఉండాలి అని. ఆ ప్రేమతత్వంతో ఉండాలి అన్న ఎంపిక మీరు మీకోసం చేసుకుంటే అది పక్క వాళ్ళకి కూడా ఏ రిలేషన్‌షిప్‌లో భార్య ఉంటే భార్యకి, భర్త ఉంటే భర్తని కూడా మీరేం చేస్తారు? ప్రేమతత్వంతో చూడగలుగుతారు. అప్పుడు అది కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు కూడా స్వాంతన పొందుతారు. ఆ విధంగా మీరిద్దరూ గూడా ఒక రిలేషన్‌లో ఎదుగుతారు. ఆహ్, అలా ఎదిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు వేరు కాదు, మీరు కూడా వేరు కాదు అని వన్నెస్ కాన్షియస్ గురించి కూడా ఇక్కడ భగవంతుల వారు చెప్తున్నారు. అంటే ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే ఇతరులకు చేసే ప్రేమ, సహాయము, కైండ్‌నెస్ చివరికి మనకి చేసినట్లే అవుతుంది. అంటే మనకి మనం చేసుకున్నట్లే అవుతుంది. వాళ్ళకి చేసుకుంటే మనకి మనం చేసుకున్నట్లే అవుతుంది. దీన్నే వన్నెస్ కాన్షియస్‌నెస్ అని అంటారు. ఎదుటి వ్యక్తిని వేరొక రకంగా కాకుండా మనలోని మరో రూపంగా చూడగలిగితే బంధాలలో బాధ, కోపం, తీర్పులు తగ్గిపోతాయి అని భగవంతుల వారు చెప్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, భగవంతుల వారు చెప్తున్నారు ఒక హెల్తీ రిలేషన్షిప్‌కి హెల్తీ బౌండరీస్ కూడా కావాలి అని చెప్తున్నారనమాట. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక సరికాని బిహేవియర్ చేశారనుకోండి, దాన్ని అంగీకరించడము, దాన్ని భరించడం ప్రేమ కాదు. నిజమైన ప్రేమలో ప్రేమతో పాటు జ్ఞానము, బౌండరీస్, స్వీయ గౌరవం అనమాట, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటాయి. వాటిని కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఒక హెల్తీ రిలేషన్షిప్‌కి హెల్తీ బౌండరీస్ కూడా కావాలని చెప్తున్నారు. అంటే నాకు అర్థమైనంత వరకు నేను ఒక ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్‌లో భర్త సరిగ్గా బిహేవ్ చేయనప్పుడు అతన్ని క్షమించడము, కరుణ చూపించడము, ఆహ్, కొన్ని తప్పు ప్రవర్తనలు కూడా పట్టించుకోకుండా వదిలేయడము, అలా చేయడం వల్ల క్రమంగా అసంతృప్తి, కోపము, అవమానం లాంటి భావాలని పెంచుకుంటారు. భగవంతులు వారు ఇక్కడ ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేంటంటే మనము ఒక రిలేషన్షిప్‌లో ఏమనుకుంటాము? బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి. ఒక హస్బెండ్‌కి వైఫ్ పట్ల గానీ, ఒక వైఫ్‌కి హస్బెండ్ పట్ల గానీ బాధ్యతలు ఉంటాయని అనుకుంటాం కదా! కానీ ఇక్కడ ఆ భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే బాధ్యత కాదు, బాధ్యతలు కాదు అని అంటున్నారనమాట. సంబంధాలలో ఎప్పుడూ కేవలం బాధ్యత అనే భావనతో ఏమీ చేయవద్దు. నీ సంబంధం ద్వారా నువ్వు ఎవరిగా ఉండాలని ఎంచుకుంటున్నావో, నీ నిజమైన స్వరూపాన్ని వ్యక్తపరచుకోవడానికి లభించిన గొప్ప అవకాశంగా భావించి చెయ్యి అని అంటున్నారు. అంటే ఏంటంటే సంబంధాలు ఆబ్లిగేషన్స్ కాదు, అవి ఆత్మ ఎదుగుదలకు అవకాశాలు అంటున్నారు. అంటే ప్రేమతో చేసే పని నేను చెయ్యాల్సింది అని బలవంతం నుంచి కాకుండా, ఇది నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అని ఆనందం నుంచి రావాలి అని చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే ఇది నా బాధ్యత అని చేయడం కంటే కూడా ఈ సందర్భం ఏంటి? నేను ప్రేమగా చేసే అవకాశం, నాలో ప్రేమను వ్యక్తం చేసే ఒక అవకాశము ఈ బంధంలో అని మనం ఫీల్ అవుతూ చేస్తేనంట అది పరిపూర్ణ బంధం అవుతుందంట. సో ఇది కూడా ఇప్పుడు నేను కొత్తగా తెలుసుకుంటున్న విషయం ఫ్రెండ్స్. ఏంటంటే నేను కూడా నా పనులు చేసేటప్పుడు ఇది నా బాధ్యత అని చేస్తాను. ఇప్పుడు నాకేమర్థమైందంటే సో ఇది బాధ్యత కాదు, ఈ ఒక్క బంధం ద్వారా నువ్వు నీలో ఉన్న ప్రేమను ఈ పనుల ద్వారా వ్యక్తం చేస్తున్నావు, ఇంకా పరిపూర్ణుడు అవుతున్నావు. అంటే మన మన సంపూర్ణత్వాన్ని ఈ ఈ బంధం ద్వారా మనము ఈ క్వాలిటీని, ప్రేమతత్వం అన్న క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అని అంటున్నారనమాట. భగవంతుల వారు రిలేషన్షిప్స్ గురించి ఇంకొక విషయాన్ని చెప్పారు ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ పడక విడాకులు తీసుకోవడము, కొంతమంది మధ్యలో విడాకులు తీసుకోవడము, భర్త నుంచి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా.
భగవంతులు వారు చెప్తున్నారు, షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ అయినా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయినా ఒక రిలేషన్షిప్లో నువ్వు ఎలా ఉంటున్నావు, నిన్ను నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నావు, ఎక్స్పీరియన్స్ చెందుతున్నావు అనేది నీ గురించే ఎక్కువ చూసుకో అన్నారు. అంతేకాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో మాత్రం ఎక్కువ నేర్చుకోవడానికి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ అంటే విడాకులు తీసుకోవడం గురించి చెప్పారు ఫ్రెండ్స్. అంతేకాకుండా సంబంధం నువ్వు ఎంతకాలము కొనసాగించావు అనేది కాదంట, ఆ సంబంధంలో నిన్ను నువ్వు ఏ విధంగా రిప్రజెంట్ చేసుకున్నావు, ఏ విధంగా నీలో ఉన్న క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేసావు, ఎక్స్పీరియన్స్ చేసావు అనేదే ముఖ్యము అని చెప్తున్నారు. ఇంకా ఇలా అంటారు, ఎక్స్పెక్టేషన్స్ అంటే అవి బంధాలను పాడు చేస్తాయి అని చెప్తున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని ఎదుటి వ్యక్తిపై మనం బలవంతంగా మన ఆలోచనల్ని పెట్టడం కరెక్ట్ కాదు అంటారు. దానికి బదులు మనం ఏం చేయాలంటేనంట, ఉన్నతమైన దృష్టి, హయ్యర్ విజన్. నువ్వు అంటే ఎదుటి వ్యక్తి నువ్వు చిన్నవాడివి కాదు, నువ్వు గొప్ప ఆలోచనలు ఉన్నాయి, నువ్వెంతో ప్రేమతత్వంతో ఉంటావు, నువ్వు చాలా మంచివాడివి అని వాళ్ళకి మనము ఇలాగా వాళ్ళ ఆలోచనలు ప్రేరేపిస్తే వాళ్ళు వాళ్ళల్లో ఉన్న మంచిని చూడ్డానికి అలవాటు పడతారు. ఆ విధంగా ఎదుటి వ్యక్తి కూడా, ఆ రిలేషన్షిప్లో ఎదుటి వ్యక్తి కూడా ఎదుగుతారు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.